అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి 'ఆల్ సేయింగ్ పీస్' బై ఏజీ గార్డ్నర్ ఏదైతే ఎస్సే ఉందో చాలా పెద్దది. అండ్ చాలా కాలం క్రితం. ఇప్పుడు అసలు దీనికి రిలవెన్స్ ఉందా లేదా ఇయన్ని విషయాలు ఈ యొక్క వీడియోలో చాలా సింపుల్‌గా అసలు ఏంటనేది చెప్తాం. చూడండి, ఏజీ గార్డ్నర్ రాసినటువంటి 'ఆన్ సేయింగ్ పీస్' అంటే మర్యాదకరంగా మాట్లాడడం అనేది సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పుకోవాలంటే ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి. థ్యాంక్ యూ, ప్లీజ్ అనేటటువంటి సారీ ఇట్లాంటివి విరివిగా వాడండి. అంటే ఇంకొంచెం మన భాషలో ఇప్పుడు చెప్పాలి అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది పందా అన్నమాట. టోటల్‌గా ఆన్ సేమ్ పీస్. అది విడమర్చి చెప్పడానికి ముందు మనల్ని ఏజీ గార్డ్నర్ ఏం చేస్తాడంటే లిఫ్ట్ మ్యాన్ గురించి చెప్తాడు. ఈ లిఫ్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఓ ప్యాసింజర్ వస్తాడు. లిఫ్ట్‌లోకి ఎక్కుతాడు. పైకి తీసుకెళ్ళంటాడు. ఇది అమర్యాదగా ఉంది. ప్లీజ్ అనే పదం నువ్వు వాడాలి కదా! అని అడుగుతాడంట. దానికి గాను నేను ప్లీజులు, గ్రీజులు ఏం వాడను. నీకిష్టమైతే తీసుకెళ్ళు లేకపోతే పో అంటాడు. ఓహో! అట్లానా అనేసి వాడినేం చేస్తాడంటే అక్కడి నుంచి ఒక తన్ను తాపుతాడు. లిఫ్ట్‌లో నుంచి బయటికి పడిపోతాడు. అంటే నెట్టేస్తాడనమాట. దీనికి ఏం చేస్తాడు అతను? ఎవరైతే బయటికి నెట్టబడిన వ్యక్తి కేసేస్తాడు. ఇతని మీద లిఫ్ట్ మ్యాన్‌కి పనిష్మెంట్ వస్తుంది. అండ్ అతనొచ్చేసి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పెనాల్టీ అన్నమాట. కాబట్టి లిఫ్ట్ మ్యాన్ ఫెల్ట్ ఇన్సల్టెడ్. అక్కడ సరైన గౌరవం ఇవ్వలేదని చాలా అమర్యాదకరంగా భావించాడు. కానీ వైలెన్స్ ఈజ్ రాంగ్. చట్ట ప్రకారం హింస అనేదే చట్ట పరిధిలోకి వస్తుంది. దాని ప్రకారమే శిక్ష ఇవ్వబడుతుంది. అంతే తప్ప గౌరవం ఇయ్యలేదని మాత్రం కాదు. బ్యాడ్ మేనర్స్ ఆర్ నాట్ ఏ క్రైమ్. చెడు ప్రవర్తనలు క్రైమ్ ఏం కాదు. సో ద లా పనిష్ ద లిఫ్ట్ మ్యాన్. కాబట్టి లా ఏం చేసింది? లిఫ్ట్ ఎవరైతే ఆపరేట్ చేస్తాడో ఆ వ్యక్తినే ఏం చేసిందంటే దోషి అని తీర్చేసింది. తర్వాత ఏంటంటే లా కెనాట్ పనిష్ రూడ్ బిహేవియర్. ఈ ఎవరైతే దురుసుగా మాట్లాడతారో, గర్విష్ఠితంగా ఉంటారో చట్టం వాళ్ళకేమి పనిష్మెంట్ చేయదు. పీపుల్ మే బి అన్సివిల్. ప్రజలు అమర్యాదగా ఉండొచ్చు. కాంట్ బి అటాక్డ్ ఫర్. అందుకని వాళ్ళని ఆ విషయం కోసం మనం పోట్లాడతాం అంటే ఇక నిరుక్కాలంలో రక్తమే పారిద్దని చెప్తాడు ఏజీ గార్డ్నర్. ద ఓన్లీ పనిష్మెంట్ ఫర్ బ్యాడ్ మేనర్స్ ఈజ్ సోషల్ డిసప్రూవ్. బ్యాడ్ మేనర్స్ వల్ల జరిగేది ఏంటంటే సోషల్గా అరే వాడి జోలికి ఎందుకురా, వాడి నోరు బాగోదు, ఎందుకు అనవసరంగా వాడతా అనేది ఒక మచ్చ అనేది ఉంటుంది. రూట్నెస్ జనరల్గా చాలా గర్విష్ఠితనంతో ఉంటారు చాలా మంది. ఏం చేస్తారంటే చాలా దురుసుగా మాట్లాడతారు. అండ్ ఫిజికల్‌గా మనకుండే పెయిన్ కన్నా కూడా వీళ్ళు చేసేటటువంటిది వీళ్ళ మాటలు మనల్ని చాలా బాగా ఎక్కువగా ఇబ్బందినైతే పెడతాయి. అయినప్పటికీ బ్యాడ్ టెంపర్ ఏంది అని అంటారు. ఏ ఏ ఇలా అన్నమాట రెచ్చగొడతారన్నమాట. బ్యాడ్ టెంపర్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ అండ్ ఎఫెక్ట్స్ సొసైటీ నెగెటివ్‌లీ. ఈ బ్యాడ్ టెంపర్ వల్ల ఏం జరుగుతుంది అంటే సొసైటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఒక వ్యక్తి బస్సులో అమర్యాదగా ప్రవర్తించాడు అనుకుందాం. అది ఎవరైతే అమర్యాదగా గురయ్యాడో ఆ వ్యక్తి ఇంటికెళ్ళి ఆలోచిస్తుంటాడు. కొడుకొచ్చి కూర్చుంటే రెస్పాండ్ ఇవ్వడు. వాడిని తిడతాడు, భార్యని తిడతాడు, ఇంకోళ్ళని కొడతాడు. ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే మీరు మంచితనంతో ఉన్నారనుకోండి, ఆ మంచి అనేది స్ప్రెడ్ అవుతుంది. అందుకే మర్యాద అనేది ఉండాలి. లా కెనాట్ ఎన్ఫోర్స్ పొలైట్‌నెస్. మర్యాదగా ఉండండి అని చట్టం ఏం చెప్పలేదు. ప్లీజ్, థ్యాంక్ యూ ఇట్లాంటివి చిన్న చిన్నవి వాడుకుంటా ఉంటే సమాజం చాలా బాగుంటుంది. ఆనందమయంగా ఉంటుంది. ఒకళ్ళకి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది. ఇక లిఫ్ట్ మ్యాన్ గురించి చెప్పాడు కదా! బస్ కండక్టర్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత అన్నమాట. ఈ బస్ కండక్టర్ ఏందంటే ఏజీ గార్డ్నర్ ఒకసారి డబ్బులు మర్చిపోతాడు. బస్ ఎక్కేస్తాడు. ఇక బస్ కండక్టర్ ముందు నుంచి ఇతని దాకొచ్చేలోగా ఎన్ని ఆలోచనలొస్తాయో. వాడు దిగిపోమంటాడు. ముందు నేనే ఒప్పుకొని దిగిపోతాను. కండక్టర్ గారు బస్సు ఆపండి, నా దగ్గర డబ్బులు లేవంటాడు. అప్పుడు చాలా చాలా ఓపికగా ఏం పర్వాలేదు, మీరు ఈ దారిలోనే వెళ్తూ ఉంటారు కాబట్టి నాకు ఎప్పుడైనా డబ్బులు పే చేయండి అనేసి తాను టికెట్ తీసుకుంటాడు. అంతేకాదు చాలా చాలా జాగ్రత్తగా ఎక్కిన ఎవరైతే
ప్యాసింజర్స్ ఉంటారు. వాళ్ళు పాపం అందులో ఉంటే వాళ్ళని చక్కగా మంచి ఇబ్బంది లేనటువంటి దారిలో దిగబెడతాడు. అండ్ పైన వర్షం డబుల్ డెక్కర్ బస్ అన్నమాట అది. పైన వర్షం పడుతుంటే కిందికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. ఇట్లాంటివన్నీ గూడా ఇతను చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే కండక్టరే పెద్ద బూట్లేసుకొని వస్తాడు. అదే కండక్టర్ ఎవరైతే. కాలు తొక్కేస్తాడు. ఏజీ గార్డినర్ చిటికిన వేలు తొక్కేస్తాడు. చితికిపోతావు ఒక రకంగా. సారీ చెప్తాడు. దాంతో ఏజీ గార్డినర్ ఆ కండక్టర్ మొహం చూసి అరే వీడు మంచోడు కదా ఈడు అనేసి పర్వాలేదులేండి నొప్పేం లేదు అని చెప్తాడు. కానీ చాలా బాగా నొప్పి పుడతా ఉంటాడు. అప్పుడు చెప్తాడు కండక్టర్ యాక్చువల్‌గా నా కాలు రోజు తొక్కుతారండి జనాలందరూ. ఇప్పుడు కొత్త బూట్లు పెద్ద బూట్లు కొనుక్కున్నా ఇప్పుడు నేను తొక్కుతున్నా అందరిని అనేసి. అది నవ్వు వస్తుందన్నమాట అంత బాధలో ఉన్నది కూడా. కండక్టర్ యొక్క గుడ్ నేచర్ అండ్ చిన్న పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం. అండ్ పెద్దోళ్ళని, ముసలోళ్ళని జాగ్రత్తగా దించడం. అందులోనైతే రోడ్డు దాటించి మరీ దించడం. ఇలాంటియన్నీ జరుగుతా ఉంటాయి. గుడ్ మేనర్స్ అనేవి జస్ట్ లైక్ బ్యాడ్ మేనర్స్ అంటువ్యాధులు లాంటివి. అండ్ మనం చాలా చక్కగా చీర్‌ఫుల్‌గా, ఆనందంగా మనం పలకరిస్తుంటే అది ఎఫెక్ట్ ఇస్తుంది. బాస్ ఉన్నాడు. ఎప్పుడు ముక్కు మీద కోపం పెట్టుకొని తిడతా ఉన్నాడనుకోండి. అదే అలవాటు కిందున్న వాళ్ళకి కూడా వస్తుంది. యాక్చువల్‌గా ఈ మర్యాదలనేవి ఫారిన్ కంట్రీస్‌లో చాలా బాగా కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. కానీ ఎందుకని మారినియి అంటే యుద్ధం కారణంగా మారిపోవడం అనేది జరిగింది. ఈ మర్యాదలన్నీ యుద్ధం తర్వాత తగ్గిపోయినియి. ఎందుకంటే యుద్ధం అప్పుడు చాలా ట్రామాకి లోనయ్యారు వీళ్ళంతా. ఈ ట్రామా వల్ల ఏమైందంటే వాళ్ళసలు ఇంకోళ్ళకి మర్యాద ఇయ్యడం గాదు, తగువులాడుకోవడం ఎక్కువైపోయింది. ఇక్కడ మనం మర్యాదకర ప్రవర్తనని ఎవరికి ఓటేయొచ్చంటే కండక్టర్‌కే ఎయొచ్చు. ఎందుకని? జనరల్‌గా కండక్టర్లు ఎంతో మందిని ఇక్కడ లిఫ్ట్ మ్యాన్‌కిను, కండక్టర్‌కి తేడా ఉంది. తేడా ఏముండదు. అంటే కొంచెం పోలికలున్నాయి. లిఫ్ట్ మ్యాన్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాడు. ఎక్కేటటువంటి వ్యక్తుల్ని దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. కండక్టర్ కూడా అంతే. ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళే అయితే ఇక్కడ కండక్టర్ ఇంకా డబ్బులతో కూడింది. లిఫ్ట్ మ్యాన్ కూడా ఏమి లిఫ్ట్ ఆపరేట్ చేసే డబ్బులు తీసుకోనక్కర్లా. కానీ ఇక్కడ కండక్టర్ మాత్రం డబ్బులు తీసుకోవాలి. అండ్ చాలామంది డబ్బులు తేరు. వాటితో వేగాలి. తిడుతుంటారు. అయినా పడాలి. వాళ్ళు కూడా ఒకే రకంగా గొడవ ఆడుకుంటే మామూలుగా ఉండదు. పోలీస్ స్టేషన్ దగ్గర ఆపంటాడు బండి. ఇక చెస్టర్‌ఫీల్డ్ స్టోరీ ఒక్కటి చెప్పి ఏజీ గార్డినర్ ఆపుతాడనమాట. టోటల్‌గా ఏం చెప్తాడంటే లిఫ్ట్ మ్యాన్ చేసిన తప్పు ఏం చేసి ఉండాల్సిందంటే అమితమైన గౌరవాన్ని ఆ వ్యక్తికి ఇచ్చుండాలి. ఎందుకని? తాను టాప్ అన్నాడు. అంటే పైకి పోనీ అన్నాడు. అదేంటి సార్ పైకి పోనీ? పైకి పోనీయండి అనండి అన్నాడు. అననురా అన్నాడు. తోసేశాడు. అనని వ్యక్తిని ఇంకా ఎక్కువ గౌరవం ఇయ్యాల్సి ఉండిద్ది అనేసి ఏజీ గార్డినర్ చెప్పడం జరిగిందనమాట. దానికి ఉదాహరణ చెప్తాడు. ఏం చెప్తాడంటే యాక్చువల్‌గా ఆ వ్యక్తి అలా అనడానికి కారణం అతని బాస్ అయ్యి ఉండొచ్చు. అతని బాస్ అతనికి గుడ్ మార్నింగ్ చెప్పినా గాని అతని బాస్ రెస్పాండ్ అవ్వకుండా ఉండుండొచ్చు. అందుకే అతనికి కోపంగా ఉండుండొచ్చు. బాస్ ఎందుకున్నాడంటే వాళ్ళ ఆవిడ దెప్పి పొడిచుండొచ్చు. వాళ్ళ ఆవిడ ఎందుకు దెప్పి పొడిచింది అంటే వంటామ. వంట చేసుకునే ఈమె చెప్పింది ఏది కూడా కేర్ చేయకుండా గొడవ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఎంత సీరీస్ ఆఫ్ అబ్యూజ్ అనేది సీరీస్ ఆఫ్ రూడ్‌నెస్ అనేది జరుగుతా ఉంది. ఓ చైన్ బ్యాచ్ లాగా. దీన్ని ఎవరో ఒకళ్ళు బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయరు. నువ్వు ఒకటంటే నేను 100 అంట. నువ్వు 100 అంటే నేను 101 అంట. అలా అనుకుంటా పోతా జీవితాన్ని దాని మీదే తిప్పుకుంటా ఉంటారన్నమాట. కానీ చెస్టర్‌ఫీల్డ్ కథ ఒకటుంటుంది. లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ ఒకసారి ఏందంటే రోడ్డు మీద వెళ్తుంటాడు. బాగా వర్షం పడి ఉంటుంది. అండ్ నీళ్లొచ్చేసుంటాయి. గోడ ఆనుకొని ఎవరైతే ఒక్క అడుగే ఉంటుంది. ఆ ఆనుకొని గోడ మీద ఎవరైతే ప్రయాణిస్తుంటారో గోడ అంచున వాళ్ళకి బురద తగలకుండా నీట్‌గా డ్రైగా ఎళ్ళిపోతారు. లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ ఒకవైపు నుంచి వస్తుంటాడు. ఒక రూడ్ మ్యాన్ ఇంకో వైపు నుంచి వస్తుంటాడు. వచ్చే క్రమంలో రూడ్ మ్యాన్ ఏమంటాడంటే, "నేను ఎదవలకి దారియ్యను" అంటాడు. అప్పుడు "ఏరా నన్ను ఎదవ అంటావురా" అని ఒక తన్ను తన్నాడనుకో. ఆ రూడ్ మ్యాన్ ఎవరైనా కావచ్చు. అత్యంత ధనవంతుడు కావచ్చు, ఓ పొలిటీషియన్ కావచ్చు. తన్నాడే అనుకుందాం. ఎళ్లి బురదలో పడతాడు. వాడి దగ్గర ఓ ప్రూఫ్ ఉంటుంది. నన్ను తన్నాడు. అదిగో కాలి గుర్తు. నాకు న్యాయం చేయండి అని ఎళ్తే ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. ఈ చెస్టర్ ఫీల్డ్‌కి. కానీ చెస్టర్ ఫీల్డ్ ఏమన్నాడు? నేనిస్తాను దొరవారు అనేసి దిగుతాడనమాట. అంటే ఏందర్థం? నేను ఎదవకి దారి ఇయ్యనంటే నేను ఎదవకి దారిస్తాను.
నేను ఎదవకి దారి ఇయ్యను అన్నాడు రూట్ మ్యాన్. నేను దారిస్తాను దొరగారు అని దారి ఇచ్చాడు. ఇతను కొంచెం ఏమైంది పోతే పోయిందని బురదలో దిగేసి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. పక్కకు మళ్ళీ వెళ్ళి దిగేసి బురదలో దిగి మళ్ళా ఏదైతే సురక్షితమైన ప్రాంతం అట్లా వెళ్ళాడు. ఇట్లా ఉండాలి వ్యవహారం అంతే తప్ప నువ్వు హరిస్తే నువ్వు కూడా అరువు అంతేగాని ఫిజికల్ దాకా వెళ్ళకూడదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అదే కరెక్ట్ అనేసి చెప్పడం అయితే జరిగింది. సింపుల్ ఆన్లైన్ మెసేజ్ ఏంటంటే ప్లీజ్, థ్యాంక్ యూ లాంటివి దయ, జాలి అండ్ సఖ్యత ఇవన్నీ కలిగి ఉండేటట్లు చేస్తాయి సొసైటీలో. కాబట్టి ఊరికే ఈగోలకి చోటు ఇవ్వకుండా, గర్వానికి చోటు ఇవ్వకుండా మనం ఏంటంటే మనుషుల్లాగా మర్యాదగా మాట్లాడుకుంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది మనగా కలిగి ఉంటే మంచిది అని చెప్పి ఏజీ గార్డినర్ చెప్పడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా సింపుల్గా షార్ట్ సమ్మరీ. థ్యాంక్ యూ. అండ్ మిగతాయి కూడా ఇక్కడ మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు పొందాలనుకుంటే లింక్ LINK అని లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండ్ ఆల్.